ఒక్క ఎమ్మెల్యే రైతు దగ్గరికి వెళ్ళిన పాపాన లేదు. వాళ్ళ కళ్యాణ మండపాల్లో వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకుని రైతులకి ఏం చేశారని చెప్తారండి వీళ్ళు. నేను అదే చెప్తున్నాను, ఇందాక నుంచి మీకు ప్రశ్నిస్తున్నా. రైతులకి మొన్న జరిగిన నష్టానికి ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం, ఈ ఇన్సూరెన్స్ కవర్ చేస్తున్నామని చెప్పమానండి. ఒక మాట వచ్చిందా? మీరేదో రైతుల గురించి మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా, ఏమైనా ప్రకటించారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, రైతు మంత్రి మరి అచ్చెన్నాయుడు గారు కానీ, సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ ఏదన్నా ఇన్సూరెన్స్ రైతులకు ఇచ్చారా? నాకు చెప్పండి. మీ మీటింగుల్లో ఏమైనా వచ్చిందండి? ఆగిపోయిందో లేదో మీకే తెలుసు. అప్పటికన్నా ఎక్కువగా యథేచ్ఛగా జరుగుతూ ఉంది ఈ రోజున. డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకి తెలుసు, ఆ సివిల్ సప్లై మినిస్టర్కి తెలుసు, ఆ డిప్యూటీ సీఎంకి తెలుసు, అందరికీ తెలుసు రైస్ ఎంత దారుణంగా దుర్మార్గంగా దోచుకుంటున్నారో. ఇంతకుముందు మనం బళ్ళ ద్వారా ఇచ్చేవాళ్ళం, డైరెక్ట్గా అందేది. ఇవాళ 3 రోజులు 4 రోజులు ఓపెన్ చేస్తున్నారో క్లోజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇంకెవరు ఉంటారండి? ఏ ప్రభుత్వం ఉంది? మేమేమన్నా ఉన్నాం ఇప్పుడు? వాళ్ళు చేస్తున్నట్టే కదా. సీజ్ ద షిప్ ఏమైంది? ఎక్కడుంది? ఎన్నో గోడౌన్స్ సీజ్ చేసామన్నారు. ఏమైంది? ఆ రైస్ ఆక్షన్ వేసారా? ప్రభుత్వం తరఫున ఏమో వచ్చింది వెనక వాళ్ళకి? మా టైంలో మేము ఎన్నో బళ్ళు సీజ్ చేసాం, ఆక్షన్ వేసాం, పాడిచ్చాం, ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చింది. ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళు? ఒక లారీనా?